పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ తరపున మరియు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ దేవుళ్ళు మరియు ప్రేక్షక దేవుళ్ళ తరపున మరియు వరల్డ్ వైడ్ నందమూరి అభిమానుల తరపున శుభాకాంక్షలు. నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో ప్రపంచమంతా సంబరాలు ఆరంభమైపోయినాయి. డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ 12వ తేదీ రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా 15 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. కలెక్షన్లు ఎంత 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 అని చాలా మంది అన్వేషించడం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్లు మా అంచనా ప్రకారం 15 రోజులకి 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. అయితే ఒక అరుదైన రికార్డును సాధించారు నటసింహ నందమూరి బాలకృష్ణ గారు. ఈ సినిమాతో వరుసగా డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఈ 4 సినిమాలు కలిపి 600 కోట్ల క్లబ్లో చేరినాయి. అంతే, ఒక్కసారి ఈ వార్త సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఆయన ఎనర్జీకి కుర్ర హీరోలు కుళ్ళుకుంటున్నారు. ఒకటేమిటి, అటు సినిమాలు, ఇటు సంఘ సేవ, అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపూర్లో, ఇటు ఓటీటీ, ఈ విధంగా 4 పాదాలని చక్కగా నడుపుతూ ఔరా నటసింహ ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీనా అని అనిపించుకుంటూ చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ మెచ్చుకుంటున్న అగ్ర హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సేవలకి మెచ్చి భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ బిరుదు ఇవ్వటంతో ఇప్పుడు ఒక్కసారి ప్రపంచం అంతా సంబరాలు చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం డాకు మహారాజ్ 15 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే, మా అంచనా ప్రకారం 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. 180+ అని అంచనా వేస్తున్నాము. ఇవి కేవలం మా అంచనాలే, ఎక్కడ అధికారికంగా ప్రకటన లేదు. కారణం ఏమిటో మీ అందరికి తెలిసింది. సో ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు ప్రపంచం అంతా సంబరాలు ఆరంభించింది. 2025 ప్రథమార్థంలో డాకు మహారాజ్ అంటూ వచ్చాడు. బాక్స్ ఆఫీస్ పై రుద్రతాండవం చేశాడు. అదే విధంగా దసరాకి రాబోతున్నాడు, అఖండ తాండవం చేయబోతున్నాడు బాక్స్ ఆఫీస్ పై. 2026లో గోపీచంద్ మలినేతో మరొక సినిమాకి చెప్పేది ఉంది, నో రెస్ట్. ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ పేరు మారుమోగిపోతుంది ప్రపంచమంతా. సో హెడ్స్ ఆఫ్